ఫ్రెండ్స్, ఈరోజు మనము పార్ట్ నుండి మనం ఈ యొక్క చెట్లను సపరేట్ చేసి ఎలా నాటుకోవాలని చూద్దాము. మనకు ఇది వచ్చేసి ఒకటి కనకాంబర మొలక వచ్చింది, మిగిలినవన్నీ కూడా టమాటా మొలకలు ఉన్నాయి. ఈ యొక్క టమాటా మొలకల్ని సపరేట్ చేసి సపరేట్గా పూల కుండీలో పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏం వేసాను అంటే కొత్తిమీర వేసాను, సారీ ఫ్రెండ్స్, టమాటా నారు ఒకటి వేసాను. తర్వాత వచ్చేసి వంకాయ నారు వేసాను. ఇక్కడ వచ్చేసి నేను ఏం వేసాను అంటే క్యాప్సికమ్ కూడా వేసాను. ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్, ఇది వచ్చేసేమో వంకాయ. తర్వాత వచ్చేసి టమాటా నారు వేసాను, పచ్చిమిర్చి కూడా వేసాను. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇది నాకు తెలిసి నిమ్మ చెట్టు లేదు అంటే సపోటా అనుకుంటున్నాను. నేను ఇక్కడ నిమ్మ మొలకలు కొన్ని, నిమ్మ గింజలు కొన్ని, సపోటా గింజలు కొన్ని వేసాను. వాటిలో ఏవో ఒకటి అయి ఉంటాయి అనుకుంటాను. వీటిని కూడా రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ సీజన్లో మనము రీపాటింగ్ చేసినట్లయితే మొక్కలు అనేటువంటి మంచిగా గ్రో అవుతాయి కదా. ఇవి ఒకటి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. వీటిని కూడా తీసి సపరేట్గా వేరే పెద్దగా ఉన్నటువంటి పూల కుండీలోకి మార్చేస్తాను. నేను వర్షం పడే టైంలో మనము రీపాటింగ్ చేసినట్లయితే చెట్లు అనేటువంటివి మంచి తొందరగా ఈజీగా గ్రో అవుతాయి. నేను మీకు మొన్న లాస్ట్ టైం చూపించాను కదా, నా దగ్గర ఉన్నటువంటి శామగడ్డలు కొన్ని పాడైపోయినట్లయితే వేస్తున్నానని. బట్ ఈ యొక్క ఆకులు చూసారు ఎంత బాగా వచ్చాయో. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇక్కడ చాలా పెద్దగా ఓపెన్ అయ్యింది. వీటితో మనము పకోడీ లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనము ఎన్ని 3 పెట్టాను నేను, ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇవి 2 వచ్చేసి ఇంకొకటి కూడా చిన్నగా స్టార్ట్ అయిపోయింది దాని పక్కనే. తర్వాత దీంట్లో వచ్చేసి ఇంకొక టమాటా మొలక పెద్దగా ఉంది, దీన్ని కూడా రీపాటింగ్ చేయాలి. తర్వాత దీంట్లో తులసి మొలక ఉంది, తులసి మొలక కూడా రీపాటింగ్ చేసేసుకోవాలి. తర్వాత నేను పక్షుల కోసమని దీంట్లో వాటర్ వేసి ఇలా హ్యాంగ్ చేసాను అనమాట. బర్డ్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటికి వాటర్ అవసరం ఉంటుంది కదా, వాటి కోసమని వాటర్ అనేవి పెట్టడం జరిగింది. మనము పక్షులు ఏంటని మన చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు వాటర్ కావాలన్నప్పుడు దీంట్లో తాగడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం ఓపెన్ ఎక్కువగా ఉన్నటువంటి తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇంకొకటి నిమ్మ చెట్టు అనమాట, దీని కూడా నిమ్మ చెట్టును కూడా రీపాటింగ్ చేసుకుందాము. ముందుగా మనం వీటన్నింటిని కూడా ఒక్కొక్కటిగా స్లోగా తీసుకుందాము. అంటే మనము కింద ఉన్నటువంటి రూట్స్ అనేటువంటివి డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా తీసుకోవాలి. కానీ రూట్స్ అస్సలు డిస్టర్బ్ అవ్వద్దు. రూట్స్ అయిన డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. ఇది కొంచెం మట్టి అనేటువంటి సాయిల్ కొంచెం లూజ్గా ఉండాలి. మనము మార్నింగ్ వాటర్ పోసినట్లయితే ఈవినింగ్ వరకు తీయడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు ఈవినింగ్ టైంలో వీటిని రీపాటింగ్ చేస్తున్నాను. మార్నింగ్ చేద్దామనుకున్నాను కానీ మనకి డే టైంలో ఎండ ఎక్కువగా ఉంది కదా, ఈవినింగ్ అయితే కొంచెం బెటర్ అనిపించింది అనమాట. చూడాలి ఎలా ఉంటుందో. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను. ఇవి తీసేసినట్లయితే నాకు పుదీనా అనేటువంటిది మంచిగా గ్రో అవుతుంది. ఇక్కడ ఇవన్నీ ఒకటి దగ్గర బంచ్ లాగా ఉన్నాయి కదా. ముందుగా ఇది కూడా తీసేసుకుందాం, కనకాంబరము. నెక్స్ట్ నేను చింత చెట్టు కూడా ఒకటి పెంచుకోవాలి అనుకున్నాను. మొన్న ఒక యూట్యూబర్ చెప్పారు, ఆంటీ చెప్పాక నాకు చింత చెట్టు పెంచుకోవాలి అనిపించింది. చింత చిగురు మనకు అన్ సీజన్లో కూడా కావాలి అనుకుంటే చింత చెట్టుకునేటువంటి ఆకులు ఎప్పటికప్పుడు తీసేసుకున్నట్లయితే వస్తాయని ఆంటీ ఒక ఐడియా ఇచ్చారు. అది బాగా నచ్చింది అనమాట. చింత చెట్టు కూడా ఒకటి పెంచుకోవాలి. అది ఎలా గ్రోతింగ్ ఈజీగా ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా ఒకటి వచ్చింది చూసారా ఫ్రెండ్స్, ఏం కాలేదు నేను పురుగుంటే. ఇక్కడ కూడా ఒకటి నిమ్మ చెట్టు ఉంది, అది కూడా తీసేసుకుందాము. ఇలా ఏంటంటే మనం ఒకటి మెల్లిగా తీసుకోవాలి. ఏంటంటే రూట్స్ అస్సలు డ్యామేజ్ అవ్వకుండా స్లోగా తీసుకోవాలన్నమాట. ఇలా సేమ్ అన్నీ ఒక్కొక్కటి తీస్తాను. నేను టమాటా నారు తీసుకొచ్చాను. ఇదేంటంటే మనకు ఈ హైట్లో వచ్చిందైతే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే వర్షం పడేలా ఉంది క్లైమేట్. ఇలాంటి టైంలో మనం మొక్కలు నాటుకున్నట్లయితే తొందరగా గ్రో అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెమన్. తర్వాత దీంట్లో లెమన్ సపోటా ఉంది అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. కొంచెం పెద్దగా అయితే కానీ డిఫరెన్స్ అనేటువంటి తెలుస్తుంది. ఇదైతే నిమ్మ చెట్టే అనుకుంటున్నాను. ఏంటంటే రోజు రెగ్యులర్గా మేము నిమ్మరసము లెమన్ తాగుతూ ఉంటాం. లెమన్ తర్వాత హనీ తాగుతుంటాం కదా, అప్పుడు నేను సీడ్స్ వేస్తూ ఉంటాను అనమాట చెట్లలో. అవి వచ్చాయి, చూడాలి. ఇప్పుడు మనము ఈ యొక్క నిమ్మ చెట్లు తర్వాత టమాటా చెట్లు అంటే నాటుకున్నాము. అయితే నేను ఆల్రెడీ ఈ యొక్క కుండలలో మట్టి వేసి పెట్టాను. ఇది మొత్తం అంతా పాతది. తర్వాత దీంట్లో కంపోస్ట్ కూడా మిక్స్ చేసి పెట్టాను అనమాట. ఇలా ఫ్రీ చేసేసుకొని దీంట్లో డైరెక్ట్గా ట్రీస్ పెట్టేసుకుందాము.
పెట్టేసుకున్నాక మళ్ళీ కలుద్దాం. ఇలా గుంత తీసేసుకొని పెట్టేసుకోవడం అంతే. నేను ట్రైపాడ్ స్టాండ్ తీసుకురాలేదు కాబట్టి పైకి ఇలా గుంత తీసేసుకొని పెట్టేసుకొని పైన మళ్ళీ మట్టిలో కప్పేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనము టమాటా ముక్కలు ఏంటివి నాటేసాను. తర్వాత దాంట్లో వచ్చేసి నిమ్మ పెట్టాను. ఇక్కడ కూడా టమాటా పెట్టేశాను. తర్వాత వచ్చేసి దీంట్లో సపోటా పెట్టాను. అవును, దీంట్లో వచ్చేసి కనకాంబరాలు పెట్టాను. మనం చెట్టు పెట్టిన ఫస్ట్ డే ఇలా వాటర్ని ఇలా ఇవ్వాలి. లేదు మనము మగ్గుతో పోసామనుకోండి చెట్టు అనేది డిస్టర్బ్ అవుతుంది. దీంట్లో చిన్న చిన్నగా ఉన్నటువంటివి ఈ యొక్క కొబ్బరి చిప్పలో పెట్టేసాను అనమాట. అవి కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత చెట్టుకు మనం పూల కుండలో పెట్టొచ్చని దీంట్లో కొన్ని పెట్టాను. మనం చెట్లకి ఇలా మనం వాటర్ ఇచ్చామనుకోండి వాటర్ వేస్ట్ అవ్వదు, చెట్టు చుట్టూ వచ్చేస్తుంది అనమాట. లేదు మనం మగ్గుతో పోసామనుకోండి ఎక్కువ వాటర్ అయిపోయి ఓవర్ఫ్లో అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఇచ్చేటువంటి పోషకాలు మొత్తం వెళ్ళిపోతాయి. దీంట్లో కూడా పెట్టాను. ఈరోజు కూడా మొత్తం అంతా మజ్జిగ స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి మన క్రీపర్స్ మల్లె చెట్లు 2. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన మొక్కలన్నింటినీ చూసేద్దాం ఒక్క నిమిషం ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి అనమాట, ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ. ఇదిగోండి ఈ చెట్టు యొక్క కలర్ చూసి ఎంత బాగుంది కదా. కిందికి వచ్చేసి గ్రీన్, పైనకి వచ్చేసి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్, ఇక్కడికి వచ్చేసి కొంచెం మెరూన్ కాంబినేషన్. ఈ ట్రీ చూస్తే చాలా బాగుంటుంది. అక్కడక్కడ మిల్లీ బగ్స్ ఉన్నాయి. డైలీ చూస్తూ కసవటిని చంపేస్తూ ఉండాలి. మంచిగా రెడ్గా వచ్చేసాయి టమాటాలు. వీటిని మనము హార్వెస్ట్ చేసుకుందాము. హార్వెస్ట్ చేసేసుకుని వీటికి మజ్జిగ స్ప్రే చేసుకుందాం. ఇక చూసారా ఎంత బాగున్నాయి. కానీ అక్కడక్కడ మనకి ఈ యొక్క మిల్లీ బగ్స్ ఏంటంటే వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా మిల్లీ బగ్స్. ఈ యొక్క మిల్లీ బగ్స్ రావడం వల్ల కాయలు ఏంటంటే కొంచెం చిన్నగా వస్తాయన్నమాట. కాబట్టి రోజు చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఈ చెట్టు కూడా చాలా కాతలు వచ్చిందనమాట. చిన్న చిన్నగా స్టార్ట్ అయిపోయాయి. ఇదిగోండి టమాటా కాయలు. ఇక్కడ ఇంకా కొంచెం పూత కూడా స్టార్ట్ అయింది. ఇదిగోండి మనకి పూత కూడా చాలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. క్లారిటీ కనిపిస్తలేదు అనుకుంటాను. ఇక్కడ పూత కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి టమాటా కాయలు. ఇదిగోండి ఇది వచ్చేసి స్టార్టింగ్ నుండి ఇలా వచ్చేసింది. ఇదిగోండి ఇలా స్టార్టింగే ఇలా చిన్న హోల్ లాగా వచ్చింది అనుకుని ఆ తర్వాత పెద్దగా అయిన తర్వాత కూడా అలానే వస్తాయి. మంచిగా రెడ్డిష్గా ఎంత బాగున్నాయి. అసలు కాయలను చూస్తూ ఉంటే అసలు కడుపు నిండిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. మన చేతితో మనం పెంచుకుంటే ఆ హ్యాపీనెస్ అంటే డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇవన్నీ తెంపేసుకున్న తర్వాత మనము మజ్జిగ స్ప్రే చేసుకుందాం. అప్పుడు మనకు వచ్చినటువంటి మళ్ళీ ఇంకా టమాటా పూత ఉంది కదా, అదేంటంటే మంచిగా అన్నీ కూడా కాయలు అయిపోతాయి. తర్వాత ఇక్కడ మనకు వచ్చినటువంటి కాయలు ఉన్నాయి కదా, ఆ విధంగా మంచిగా రెడ్డిష్గా వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం లైట్ కలర్ ఉన్నాయి కూడా తెంపేస్తాను. ఇంతకంటే పెద్ద కావు ఇంక ఇవి మక్కడం స్టార్ట్ అయిపోయిందంటే సైజ్ అనుకుంటే ఇంకా పెరగదు కాబట్టి. తర్వాత ఈ యొక్క మొక్కను చూపించాలనుకుంటున్నాను. మామిడి చెట్టు మాత్రం చాలా బాగా చిగుర్లు వచ్చేసాయి ఫ్రెండ్స్. చూడండి ఈ మొక్క తీసుకొచ్చినప్పుడు అంత పిచ్చి పిచ్చిగా ఉండే ఆకులు అసలు పెట్టాలా వద్దా అనిపించింది. తర్వాత అనిపించింది మొక్కకి ఏదైనా మనము మంచి ఫుడ్ ఇస్తుంటే మంచి హెల్దీగా వస్తుంది కదా అనిపించింది. ఇక్కడ కొత్త చిగుర్లు వచ్చేసి ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ కూడా కొత్త చిగుర్లు వచ్చాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఇది ఎలాంటి మామిడికి వస్తుంది అనేది కూడా నాకు తెలియట్లేదు. మీరు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ యొక్క నా దగ్గర 4 ఉన్నాయి మామిడి చెట్లు. దాంట్లో ఓన్లీ ఈ యొక్క మామిడి చెట్టుకు మాత్రమే ఈ విధంగా ఉందన్నమాట. 1, 2 ప్రతి బ్రాంచ్కి చాలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ వచ్చింది. ఇదిగోండి చాలా లేత కొమ్మలు వచ్చాయి. ఎంత మంచిగా అనిపిస్తున్నాయంటే అసలు మన మామిడి తోటలో చూస్తే ఎలా గ్రీనరీగా కనిపిస్తుంది అంత బాగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోండి ఈ చెట్టు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చిన్న మనము 5 kgs నేను పిండి ప్యాకెట్లో పెట్టే గోధుమ పిండి ప్యాకెట్లో ఎంత ఎక్కువగా బుషిగా వచ్చాయి చూడండి. నాకైతే ఒకటి అనిపిస్తుంది, రెగ్యులర్గా మజ్జిగ తర్వాత మనము ఎగ్ ఆయిల్స్ స్ప్రే చేయడం వల్ల చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మంచి బుషిగా వచ్చాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఇదిగోండి దీని కూడా వచ్చాయి రాలిపోయి మళ్ళీ కొత్తగా మళ్ళీ మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి
తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క ఉసిరి చెట్టు అంతకుముందు చాలా డల్గా ఉండేది. ఈ మధ్య రెగ్యులర్గా నేను ఎగ్ ఆయిల్స్ తర్వాత మజ్జిగ స్ప్రే చేస్తున్నాను అని చెప్పాను కదా. ఈ విధంగా మంచిగా ఏంటంటే ఆకులను చూస్తే మనకు తెలుస్తుంది అనమాట చెట్టు హెల్దీగా ఉందా లేదంటే డల్గా ఉందా అనేది. ఇంకా పుదీనా కూడా చాలా హెల్దీగా చాలా బాగా వస్తుంది. నేను అవి ఏంటంటే మనము తెచ్చుకున్న తర్వాత వచ్చినటువంటి ఇంక ఇది ఇంతకంటే పెద్దగా రాదు, తెంపేద్దాము. కొన్నిసార్లు అంటే మనం ఫుడ్ తక్కువ ఇచ్చామంటే ఇలా చిన్నగా వస్తాయి, లేదంటే చెర్రీ టమాటానో తెలియదు. చూద్దాం, ఇదే ఫస్ట్ ఉన్నట్టుంది దీనికి కాయ. ఏంటంటే కొన్నిసార్లు పూత అనేటువంటి డల్గా ఉంటుంది అనమాట, ఇలా రాలిపోతుంది. ఏంటంటే మనం మజ్జిగ స్ప్రే చేయడానికి అసలు లేట్ అయిపోయింది అనుకుని ఆ విధంగా అయిపోతుంది. కొన్ని ప్లేసెస్లో ఆ విధంగా అయిపోయింది. మనం ఇలా వచ్చినప్పుడు పూత స్టార్ట్ అయింది అన్నప్పుడు మనం మజ్జిగ వీక్లీ 2 or 3 స్ప్రే చేస్తున్నాం అనుకుని చాలా బాగా వస్తుంది. ఈవెన్ ఇంకొక మామిడి చెట్టు దీనికి మాత్రం చాలా మంచిగా వచ్చింది బుషిగా. ఇక్కడ ఇంకొక బ్రాంచ్ వచ్చిండే మొన్న కైట్స్ ఎగరేసినప్పుడు కట్ అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా మనము 5 kgs టైడ్ సాల్ట్ ప్యాకెట్లో పెట్టినటువంటివి. దీనికి చూడండి టమాటా పూత చాలా వచ్చింది, కాయలు కూడా ఉన్నాయి, కాయలు తెంపేసుకున్నాము. పూత కూడా చాలా ఉంది. ఈరోజు అయితే క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. మీకు అసలు డిస్టర్బెన్స్గా కూడా ఉంది అనుకుంటాను గాలి రావడం వల్ల. ఇక్కడ వచ్చేసి మనకి ఆకుకూరలు ఉన్నాయి. ఈ యొక్క మొక్క కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. వీటిలో వచ్చేసి కంపోస్ట్ కోసం అని పెట్టేశాను. ఇదిగోండి బంతి పూలు కూడా చాలా బాగున్నాయి. ఇది నేను ఏంటంటే బంతి మొక్క చిన్న ఒక్కటే వచ్చిన మొక్క, దానిని నేను ఈ యొక్క 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్లో పెట్టాను. చూడండి 4 ఫ్లవర్స్ వచ్చాయి, ఇంకా 2 మొగ్గలు వస్తున్నాయి. వీటికి అక్కడక్కడ మిల్లీ బగ్స్ ఉంటాయి, వీటిని చూస్తూ చంపేసుకోవాలి. వీటి కూడా మంచిగా పూత అంటే బాగా వచ్చేసింది. ఈ యొక్క పూత స్టేజ్లో మనం వీటికి మంచి పుల్లటి మజ్జిగ అంటే ఇవ్వాలి. ఇదిగోండి పట్టి కుచ్చుల పువ్వు అంటారు కదా, ఇదన్నమాట.